తెరిచి చూద్దాం. లోకాసు వార్త మరి 13 అధ్యాయము 6 వచనం, 7 వచనం, 8, 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకు వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడి కొద్ది మాటలో మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు కొన్ని కీర్తనలు పాడి నేను మహింపరచడం జరిగింది ప్రభువా. అలాగే నాయన వచ్చిన బిడ్డలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు ప్రేరేపించి, చిన్నలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు, నాయన చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని, దూర ప్రాంతంలో మరి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. ఆల్ నైటు మరి ఈ యొక్క ప్రార్థన సమయానికి మనం వెళ్ళాలని ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు వింటున్నారు ప్రభువా. వాక్య గ్రహింపు వారికి చీకటి తొలగి వెలుగులోకి నడిపించి మరింత వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగము మనం అనేక పర్యాలు ఈ వాక్యాన్ని చదువుకొని ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అయితే ఈ వాక్యాన్ని మరి మనం మరలా మరలా వినుట వలన దేవుని యొక్క నామములో దేవుని నామములో ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతామని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యము మరి కొద్ది సమయం, ఎందుకంటే దేవుని దాసులు ఇక్కడ ఉన్నారో వారికంటే నేను ఎక్కువగా మరి మాట్లాడలేను, కానీ అయినా దేవుడిచ్చిన తలంపుల మేరకు ఈ వాక్యాన్ని పంచుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ వాక్య భావాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒక ద్రాక్ష తోట ఉంది. ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట వేసాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును కూడా తీసుకొచ్చి అక్కడ నాటి ఉన్నాడు. అయితే ఈ భాగాన్ని చదివినప్పుడు ఆయన ఆ అంజూరపు చెట్టు విషయంలో చూస్తున్నాడో ప్రాముఖ్యంగా అంజూరపు చెట్టు విషయంలో చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన, దాన్ని వెదిగాను కానీ దాని పండ్లు కనపడలేదు, దొరకలేదు. కాబట్టి ఆ, అక్కడ ఇంకొక ఆయన అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఆ పండ్లు కనపడలేదు కాబట్టి దాన్ని నరికేద్దాం అని అనగా ఆయన అంటున్నాడు, అయ్యా, మరి ఈ చెట్టు విషయంలో కొంచెం ఎరువేస్తాను, దానికి ఇంకా కొంత పని చేస్తాను, కాబట్టి మీరు దయచేసి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అని చెప్పి ఆయన బ్రతిమలాడడం జరిగింది. సరే, అది ఫలిస్తే సరే, ఫలించకపోతే దాన్ని నరికివేయమని ఆయనతో చెప్పాను. కనుక ఈ మాటలు మనం చదువుకున్నాం. ఈ అంజూరపు చెట్టు ఎవరో, అలాగే ద్రాక్ష తోట నాటింది ఎవరో అని ఈ భాగాలు మనం గురించి ఆలోచన చేస్తే, ఈ దేవుని యొక్క మాటల గురించి నూతన సంవత్సరంలో మనం ఉన్నాము. సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడో, సంవత్సరము మనకిచ్చింది ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం జ్ఞాపం చేసుకుందాం. 65వ కీర్తన 11వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, సంవత్సరము నీ దయ కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. చూడండి, సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తన దయా కిరీటం అని ధరింపజేస్తూ ఉన్నాడు. మనం ఏమన్నా గొప్పవాళ్ళు అనానంటే కాదు. మనకంటే గొప్పవాళ్ళు మరి ఆ గడిచిన సంవత్సరంలో వాళ్ళు గతించిపోయి ఉండొచ్చు కదండి. అందగాళ్ళు, అలాగే పాటగాళ్ళు, అలాగే వాక్చాతుర్యం గలవాళ్ళు, అలాగే డబ్బున్న వాళ్ళు, అలాగే మేడలో మిద్దులున్న వాళ్ళు,
ఇంకా అనేక మంది మనుషులు గతించి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకంటే గొప్పవాళ్ళమని చెప్పేసి సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడి, కాచి, భద్రపరిచి, బలపరిచి, ఆరోగ్యం, ఆయుషు, దీర్ఘాయుష్నిచ్చి సంవత్సరం అంతా కాపాడాడంటండి. అందుకని మనమేమి మన యొక్క గొప్ప భక్తిని బట్టి ఆయన కాపాడాడని కాదు. ఎందుకంటే దేవుని యొక్క పని ఏంటంటే దేవుని బిడ్డలపై ఆయన సంవత్సరం అంతా కాపాడుతున్నాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడైనా. అంత మాత్రమే కాదు కానీ సంవత్సరాన్ని కాపాడిన దేవుడు నూతన సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఆలోచన చేస్తే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉన్నది. హబక్కూకు అనే ప్రవక్త అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చూడండి ఇక్కడ ఏమో రాస్తున్నాడంటే భక్తుడు సంవత్సరములు జరుగుచుండగా ఏం చేస్తున్నాడంట ఆయన చెప్పండి, నీ కార్యము నూతన పరుస్తున్నాడు. దేవుడు ఒక సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనలో ఒక నూతన కార్యాన్ని చేయాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇది గమనించారు చాలామంది మనుషులు. ఏదో సంవత్సరం దేవుడు కాపాడాడు కాబట్టి పండగ చేసుకుందాం అని అనుకుంటారు. ఏదో సంవత్సరం కాపాడాడు కాబట్టి ఓ నూతన వస్త్రాన్ని ధరించుకుందాం అని అనుకుంటారు. అలాగే సంవత్సరం కాపాడాడు కాబట్టి మళ్ళా డ్యూటీకి కంటిన్యూగా వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇలాంటి ఆశలు మనకే దేవుడు సంవత్సరం అంతా కాపాడి ఆయన మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే మన పట్ల ఏదో ఒక నూతన కార్యం చేయాలని. అదేంటి అని అంటే శరీరపరంగా నూతన కార్యాలు కాదు. అర్థమైందండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరి శరీర సంబంధమైన కార్యాలు మాత్రమే చూసుకుంటారంట, దేవుని కార్యాలు వారు చూడరని పౌలు గారు చెప్తా ఉన్నాడు. కనుక మనం బతుకున్నామంటే అలా ఉంటాగా, మనం ఇంకా జీవిస్తున్నామంటే అలా ఉంటాగానంటే అదేమి కాదు. భక్తుడు చెప్తున్నాడు దేవుని దృష్టిలో దేవుని బిడ్డల పట్ల ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయాలని. కనుక ఈ సంవత్సరం దేవుడు నూతన కార్యం చేయాలని. ఇది నూతన సంవత్సరం జనవరి నెల ఏమ్మా ఎన్నో తారీఖులో ఉన్నాం మనం చెప్పండి, 12వ తారీఖులో ఉన్నాం. 12 రోజులు వచ్చేసినాయి అప్పుడే. కనుక ఈ సంవత్సరానికి ఇంకా చాలా మరి నెలలు ఉన్నాయి, 12 నెలలు ఉన్నాయి. అలాగే 52 వారాలు ఉన్నాయి, 365 దినాలు ఉన్నాయి. కనుక ప్రతి క్షణము ప్రతి నిమిషం మన ముందు ఉన్నదే. కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఓహో దేవుడు నా పట్ల నూతన కార్యం చేయబోతున్నాడో, దేవుడు నాలో ఏ నూతన కార్యం చేయాలని ఆశిస్తున్నాడో అని ఈ ఉపమాన భావాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ మనుషుడు ఎవరో, ఆ ద్రాక్ష తోట నాటిన మనుషుడు ఎవరనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ద్రాక్ష తోట నాటించాడంటండి. ఆ తోటలో మధ్యలో లేకపోతే ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఏంటి ఏంటి తీసుకొచ్చి భద్రంగా అక్కడ నాటాడంట. అది చాలా ఇష్టంగా నాటాడంట. అది చాలా ఆయనకి కావలసిన విధంగా నాటాడంటండి ఆయన. అది చూస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో మరి ఆ యొక్క అంజూరపు చెట్టు విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి, ఇప్పుడు చదివిన భాగం లోకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే నాటబడి ఉండెను. నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఒకటే నాటబడి ఉన్నది. ఆ అంజూరపు చెట్టుని గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన గ్రంథంలో భక్తులు ఏమంటున్నారో చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని రాయబడింది. చూడండి, ఎవరి ద్రాక్ష తోట అంటే యెహోవా
సైన్యములకు అధిపతియగు యెహోవా వంశం. యెహోవా వంశం అంటే యెహోవా నాటబడిన బిడలో, యెహోవా ఏర్పరచుకున్న బిడలో, యెహోవా అని చెప్తా ఉన్నాడు. యెహోవాయే కనుక ఆయన మాత్రమే స్వయంగా తీసుకొచ్చి ఆ యొక్క అంజూరపు చెట్టుని నాటినట్టుగా చూస్తున్నాడు. ఆ యొక్క అంజూరపు చెట్టు లేకపోతే చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో రాజగు మరి యొక్క నెబుకద్నెజరు విషయంలో దానియేలు చెప్తా ఉన్నాడు కదా, ఏమని చెప్తా ఉన్నాడు చూద్దాం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవై అయితివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఈ మాటలన్నీ నేను చెప్పను కానీ ఇందులో కావలసిన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు అంటున్నాడు ఆ రాజును చూసి, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. దేవుని స్తోత్రం. చెట్టు ఎవరో? మనుషులు, మనమే. ఏమండి? ద్రాక్ష తోట నాటింది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? కాబట్టి ఆ చెట్టు నిన్ను, నన్ను, మరి ఇంకా చాలామంది మనుషుల్ని చూపిస్తుంది. మరొక ఆయన చెప్తూ ఉంటాడు, ఒక గుడ్డివాడు ఆయన గురించి అడిగినప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, వాడు ఆ, కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వలె నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. దేవుని స్తోత్రం. ఏమ్మా, ఒక గుడ్డివాడు కళ్ళు వచ్చిన తర్వాత, ఆయన స్వస్థపరచబడిన తర్వాత ఆయన ఏమని చెప్తా ఉన్నాడో, మనుషులు నాకు కనబడుతున్నారో, వాళ్ళు ఎలా కనబడుతున్నారో? చెట్లు వలె. చూడండి, చెట్లని మనకు సూచిస్తూ ఉంది, చెట్లులాగా కనబడతా ఉన్నారని చెప్పేసి ఆ గుడ్డివాడు చక్కని మాటలో చెప్తా ఉన్నాడు. కనుక చెట్టుని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, ఆ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ చెట్టు వల్ల ఎలాగా మొట్టమొదట మానవుడు ఏ విధంగా కొనసాగి ఉన్నాడో అని ఆలోచన చేస్తే, ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆ యొక్క ఆది కాండం 3వ అధ్యాయం అంతలో కూడా ఏ తోట చెప్పండి? ఏ దేని తోట కనపడుతుంది? ఆ తోటలో అనేకమైన చెట్లు ఉన్నాయి. కనుక చెట్టు చాటున ఆదాము దాక్కున్నాడు. చదువుదాం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? వారు ఆ చెట్టు ఆకులను తీసుకొచ్చి, మొట్టమొదటి టైలర్ ఎవరంటే దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది టైలర్ వచ్చారంటే దాని గల కారణం ఎవరంటే, మొట్టమొదట టైలరు ఆదాము అవ్వలకు ఆ వస్త్రాలు కుట్టింది ఎవరంటే దేవుడైనా యెహోవా. ఆ యొక్క చర్మపు చొక్కాయి ఆ చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి వాళ్ళకి కుట్టి చక్కగా వస్త్రాలను కప్పిపెట్టాడు. తర్వాత అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నాడు. 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆదామా, నువ్వెక్కడా అని పిలిస్తే ఆయన అంటాడు కదా, నీ స్వరం విన్నప్పుడు ఆ చెట్టు చాటున దాక్కొని ఉన్నాను. అలా ఎవరు నీకు చెప్పారనంటే అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు నాకు ఇచ్చి నీ భార్య ఏం చేసింది? ఈ పండు తినమని చెప్పింది, నేను తిన్నాను. నేను కాదయ్యా, నాకిచ్చిన భార్య అని ఆవిడ మీద చెప్పాడు. తర్వాత ఆవిడని పిలిచాడు, అవమ్మ ఇలా రా అని చెప్పాడు. అవమ్మ వచ్చింది. ఏంటి ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అంటే, నేను కాదయ్యా, ఇగో సాతాను నన్ను మోసపుచ్చినందున నేను తింటినని చెప్పింది. ఈ విధంగా మాట్లాడినప్పుడు ముగ్గురిని ఆయన రమ్మన్నాడు, ముగ్గురిని చెప్పించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆదాము పాపం చేసిన తర్వాత ఎక్కడ దాక్కున్నాడంటే చెప్పండి, ఈ చెట్టు చాటునే దాక్కున్నాడంట. చెట్టును చాటుగా ఉందంట. చెట్టు కనబడకుండా దాచేసిందంట వాళ్ళని. అంటే వాళ్ళ పాపాన్ని ఏం చేసిందనమాట? దాచేసింది. నేడు దినాన కూడా చాలామంది అలాంటి మనుషులే కనపడతా ఉన్నారన్నమాట. చెట్టు చాటు అనగా పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాపాన్ని మరి కప్పినట్లుగా ఉన్నది. చాలామంది పాపాన్ని ఒప్పుకోమంటే ఎలాగుంటారో కప్పుకుని వారుగానే ఉంటారు తప్ప ఒప్పుకొని
విడిచిపెట్టేవారుగా ఉండరు. వాక్యంలో ఏమని ఉన్నదంటే, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. వాడు మరి వృద్ధిలోకి వస్తాడో, రక్షింపబడతాడో, మారు మనసు పొందుతాడు. వాక్యం వినడమే కాదు కానీ, మరి కప్పుకోకూడదు వాక్యం ద్వారా. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన పాపాలనే ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడతా ఉండాలన్నమాట. ఒప్పుకొని విసర్జిస్తూ ఉండాల. కనుక మొట్టమొదటి మానవుడైన ఆదాము విషయంలో మనం ఆలోచిస్తే చెట్టు ఏం చేసిందంటే తనను కప్పేసింది. అలాగ ఉపయోగపడిందన్నమాట ఆ చెట్టు. కనుక పాపాన్ని కప్పేటట్టుగా ఆ చెట్టు అక్కడ కనపడతా ఉన్నది. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉన్నది. ఆ మాటల గురించి కూడా మనం ఆలోచించేద్దాం. చూడండి. అత అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికని నీవు కాపు కాయకుందువుగాకని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. చూడండి, ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఇది ఎక్కడుందంట? ఈ అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన. ఇందాక మీకు జ్ఞాపం చేశాను చెట్టు గురించి. ఆ చెట్టు ఏం చేసింది? ఆదాము పాపాన్నే కప్పినట్లుగా ఉన్నదనమాట. రెండోది, ఇది త్రోవ ప్రక్కన ఉందంటే దీని యొక్క అర్థం ఏంటంటే దీన్ని ఎవడ పట్టించుకోడు. అందరికీ కావాలన్నమాట. ఒక్కొక్కరు అంటూ ఉంటాడు, మొన్న ఒక చోట దానిమ్మకాయలో చెట్టు ఉంది. అది ఎలాగుందంటే త్రోవ పక్కన ఉంది. త్రోవ పక్కన ఉంటే బాగా కాయలు కాసినాయి. నేను ఒక వారం దర్శించడానికి వెళ్ళినప్పుడు అమ్మ చాలా బాగుంది ఈ చెట్టు, కాయలు బాగున్నాయి అన్నాను. అయ్యగారు అవన్నీ అయిపోయాక మంచి కాయలు అయ్యాక మీకు కూడా ఇస్తానండి అన్నది. సరే అనుకొని మళ్ళీ వారం వెళ్ళేవాడికి ఒక్క కాయ కూడా లేదు. ఎందుకనంటే ఆవిడ చెప్తుంది, అయ్యగారు ఈ చెట్టు తోవలో ఉంది కదండి, ఎవడ పడితే ఆడు కోసేసుకుంటున్నాడండి, కొట్టేసుకుంటున్నాడండి, ఒక్క కాయ కూడా మీకు ఇవ్వడానికి కూడా లేవండి అని చెప్తుంది ఆవిడ. అరే అరే అని నేను కూడా బాధపడ్డాను. మంచి ఫ్రూట్స్ అనమాట. అవి బలానికి సంబంధించి బ్లడ్ వస్తుంది కనుక ఒక దైవజనుడు ఒక 4-5 కాయలు ఇవ్వగలుగుతారు వాళ్ళు. మంచి కాయలు బాగా కాసినాయి. అలాగా త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టుని ఇక్కడ చూస్తూ ఉన్నాడు అన్నమాట యేసు ప్రభు వారు. గమనించినట్లయితే దానికి ఆకులు తప్ప మరేమీ కనపడతలేదంటండి. కనుక ఆయన అంటున్నాడు కదా, ఆయన చూశాడంట. ఏమని? ఆకలేసి ఉంటుంది, ఆ పండు కోసుకొని తిందాం అనుకున్నాడు. కానీ దానికి ఆకులు తప్ప కాపు లేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఆ కాయలు కొట్టేసుకున్నారేమో, తినేసి ఉంటారు. వెంటనే ఈయనకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసి, ఎలాంటి చెట్టు ఎందుకు వచ్చింది, పనికిమాల చెట్టు అని చెప్పేసి దాన్ని అక్కడికక్కడే తక్షణమే చేపించేశాడు. వెంటనే ఎండిపోయింది, మాడిపోయింది, ఏ కాయలు లేకుండా అయిపోయింది అనమాట. ప్రియులారా, మనం గమనిద్దాం, త్రోవ ప్రక్కన ఉన్నవారు కూడా అలాగే ఉంటారు. త్రోవ పక్కన అంటే ఎవరికి సంబంధం లేని చెట్లు అనమాట. అర్థమైందండి? ఎవరికి సంబంధం లేని చెట్లు. ఎవరు పడితే వాళ్ళు కొడతారన్నమాట. ఎవరు పడితే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఎవరు పడితే వాళ్ళకే అధికారం అనమాట. అది ఒక ఆయన మీద ఉండదన్నమాట. అదే చెట్లలో ఒక చక్కని ఆ ముళ్ళకంచున్న దాంట్లో ఉన్నదనుకోండి, ఒక వనంలో ఉందనుకోండి, ఆ చెట్టు మీద ఒక రైతుకి అధికారం ఉంటుంది. అది ముళ్ళకంచులో ఉంటుంది, చక్కగా ఒక గుహలో ఉన్నట్లుగా ఉంటుంది, దానికి భద్రత ఉంటుంది, కాపాడబడతా ఉంటుంది అన్నమాట. అది ఇంకెవడో కొట్టడానికి కానీ తీసుకెళ్ళిపోవడానికి లాక్కెళ్ళిపోవడానికి కానీ ఏ అవకాశం ఉండదు. ఏ దుష్టుడికి కూడా అధికారం ఉండదు. చాలామంది నేటి దినాన్ని మనం ఆలోచన చేస్తే ఇలాంటి చెట్లు వలె ఉన్నారు. కొందరేమో పాపాన్ని కప్పేవారుగా ఉన్నారు, ఒప్పుకునే వారుగా లేరు. కొందరేమో మరి త్రోవ పక్కన ఉండేవారుగా ఎటు పడితే అటు వెళ్ళిపోయేవారుగా ఉన్నారన్నమాట. మనం ఏ చెట్టు వలె ఉంటాం? ఆలోచించేస్తే దేవుని నామలో ఈ వాక్యం ద్వారా మంచి పాఠం నేర్చుకోగలుగుతాం. నిజమేనా? నన్ను ఎవడ పడితే వాడు కొడుతున్నాడా? నన్ను ఎవడ పడితే వాళ్ళు మరి వాడుకుంటున్నాడా? ఏంటి నా పరిస్థితి అని, నాలో భద్రత లేదా, నాకు భద్రత ఇచ్చేవాళ్ళు లేరా అని మనం ఆలోచన చేయొచ్చు. కనుక ఈ చెట్ల గురించి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ చెట్లు ఇలా ఉండడం వల్ల పౌలు గారు ఒక మాట రాస్తాడు. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాటలు ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ ఏంటి?
దేవుడు ఓ చక్కని తోట వేశాడు. అక్కడ ఒక అంజూరపు చెట్టు వేశాడు. అయితే దాన్ని వెతికినప్పుడు ఏం కనపడలేదంట? పండ్లు కనబడలేదు అని చెప్పేసి. ఇప్పుడు వరకు కొన్ని వాక్యాలు చెట్ల గురించి చెప్పుకుంటూ వచ్చాను నేను. అలాగా 2 ప్రధానమైన చెట్లుగా గురించి జ్ఞాపకం చేశాను. ఒకటి పాపాన్ని కప్పేదిగా, ఒకటి ఎటు పడితే అటు వెళ్ళిపోయే చెట్టుగా, దానికి భద్రత లేని చెట్టుగా ఉన్నదని చెప్పేసి, అలాంటి చెట్ల విషయంలో ఈయన అంటున్నాడనమాట. పండ్లు కనబడలేని చెట్లు, అది ఓన్లీ ఆకులు మాత్రమే కనబడితే అందంగా కనబడతాయి. అలాంటి చెట్ల విషయంలో ఈయన బాధపడుతూ ఏమని చెప్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడో. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు చెప్తారు, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇన్ని మాటలన్నాక కూడా మనము ఇంకా చెప్పండి, ఒక చెట్టుకి ఆకులు, ఆకులతో పాటు ఫలాలు, ఫలములు లేని చెట్టుగా మనం ఉన్నట్లయితే, ఇంకా పాపాన్ని కప్పుకునే చెట్టుగా ఉన్నట్లయితే, ఇంకా ఎవడ పడితే వాడికి మరి మనము ఆ మనల్ని కొట్టేవారుగా ఉన్నట్లయితే, వాడుకునేవారుగా ఉన్నట్లయితే, అలాంటి చెట్టుగా ఉంటే ఇంకా దాన్ని ఏమంటున్నాడంటే మారు మనసు లేని చెట్టి, లేకపోతే ఫలాలు లేని చెట్టి అని చెప్పి ఏమంటున్నాడంటే, దేవుడు ఎలాంటి వాడంటే అనుగ్రహం ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఆయన ఎంతో కనికర సంపన్నుడు. చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని వాక్యాలు వింటున్నప్పుడు మనలో ఏమి రావాలి అమ్మ? ఏమి రావాలి? మారు మనసు రావాలి. దేవుని స్తోత్రం. ఎన్ని వాక్యాలు విన్నా మనకేం రాదు? మారు మనసు రాదు. ఎందుకంటే చెప్పండి, వాక్యాలు వాక్యాలే. మన జేమ్స్ అయ్య గారు అయితే బోల్డని వాక్యాలు చక్కగా నవ్వించి చెప్తున్నారు. అయితే నేనైతే అవి చెప్పలేను కానీ అలాగా వాక్యాలు రాసుకుంటాను సమయానికి అందించాలని. కనుక ఎన్ని వాక్యాలు విన్నా మనం ఆ వాక్యాలు, ఇది 2023 దాటేసి 2024 సంవత్సరం వచ్చేసింది. ఈ 2024లో కూడా మనము అలాగ ప్రేరేపించబడకుండా ఉన్నట్లయితే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించుదువా. కొందరు ఏం చేస్తున్నారంటే, దేవుడు అలాగ చెప్తున్న కొద్ది ఏం చేస్తున్నారమ్మా? తృణీకరిస్తూ ఉన్నాడు. తాగుబోతుడికి దేవుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ఇచ్చాడనుకోండి, వాడు ఏం చేస్తాడా? ఈ 2024లో ఇంకా తాగాలనుకుంటాడు. అంటే దేవుడు అందుకే ఇచ్చాడేమో నాకు అనుకుంటాడు అన్నమాట. తాగుడు మానేయాలని ప్రేరేపణ అట్లకే రాదు. అలాగే మందిరానికి అప్పుడప్పుడు వచ్చి, నేటి దినాన్ని చాలామంది తక్కువగా ఉంటారు, ఇవాళ ఆదివారం కొంత ఎక్కువగా ఉంటుంటారు. ఇలాంటి మనుషులు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాక్యాలు విని వాళ్ళు ఏం చేస్తారమ్మా? ప్రతి దినము, అంటే ప్రతి దినము పౌలు గారు రాస్త చక్కని మాటలో, ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకోవాలి అని చెప్పేసి. ఏమండి, అంటే ఆ విషయంలో ఎంత పాపం చేస్తున్నాం మనం వాళ్ళు ఆలోచించేస్తే, ఒక చోటకి ప్రార్థనకి వెళ్తాం, మరొక చోటకి వెళ్ళాం. ఇలాగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏమైపోతున్నామంటే, దేవుని ఇచ్చే అవకాశాన్ని పోగొట్టుకొని దాన్ని తృణీకరించి వారు కొందరు, దాన్ని పోగొట్టుకునే వారిని కొందరు, దాన్ని మరి ఏమాత్రం కూడా ఆలోచన లేని వారు మరి కొందరు అయి ఉంటున్నారు. ఈ రాత్రే కనుక మనం ఏమైతే చెప్పండి, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే దేవుడు, మనము ఏం చేస్తాం? ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. తెల్లారిదప్పుడుగా అందరూ గొల్లు మంటమే తప్ప. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడో చక్కగా, ఆ చెట్టు నీవు నేను, ఆ చెట్టుగా ఉండి పాపం చేస్తున్నామా? ఆ చెట్టుగా ఉండి ఎవడ పడితే వాడికి అలాగా బానిసలాగా వెళ్ళిపోతున్నామా? అందరూ మన మీద రాళ్ళు వేస్తూ ఉంటున్నారా? అది ఆలోచన చేసి, ఇంకా ఫలాలు లేకుండా ఉండిపోయి మనం అలాగ ఉంటున్నామా, మోడుగా ఉండిపోతున్నామా అని ఆలోచించేయాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము నిన్ను ప్రేరేపిస్తే సరైన మారు మనసు పొందాలని మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో యోహాను గారు చెప్తూ ఏమంటున్నాడంటే, వాళ్ళతోని అక్కడికి వచ్చిన బాప్తీసం పొందవచ్చిన వారితో మాట్లాడుతూ
ఆయన చక్కని మాట చెప్తా ఉన్నాడు. చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నితో వేయబడును. దాని తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక స్త్రీ గురించి చెప్తా ఉన్నాడు ఆయన. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందడంలో దేవుడు ఏమి ఇచ్చాడంట? మారు మనసు పొందడానికే సమయం ఇచ్చాడు కదండి. సమయం, సంవత్సరం సమయం ఇచ్చాడు. 2023 అంతా మనకిచ్చిన సమయమేనండి. 2024లోకి దేవుడు తన దయా కిరీటాన్ని మనకి ధరింపజేస్తానికి మళ్ళీ ప్రారంభించాడు. అంతటి గొప్పది. ఇంకా మరి మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఇప్పుడు చదువుకున్న మత్తయి 3:10లో ఏమన్నాడంటే ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు పొందడానికి దేవుడు మనకే సమయం ఇస్తా ఉన్నాడు. దేంట్లో మారు మనసు లేదో, దేవుళ్ళో మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విధంగా తప్పిపోతున్నామో, మనల్ని దేవుడు వెతుకుతున్నప్పుడు ఆయనకి కావలసిన పళ్ళు ఫలాలు ఏమండి మనలో కనపడుతున్నాయా లేదా? ఆయన వచ్చి మనల్ని ఏమి వెతుకుతాడంట చెప్పండి? అంజూరు చెట్టును వచ్చి ఏమి వెతికాడైనా? కాయలు ఉన్నాయా లేవా, ఫలాలు ఉన్నాయా లేవా? రైతుకి కావాల్సింది అదే, దేవుడికి కావాల్సింది అదే, దైవ సేవకుడికి కావాల్సింది అదే. అర్థమైందండి? నానాటికి సంఘము క్షమాభివృద్ధి చెందాలి. నానాటికి ఇంకా ఇంకా ఎక్కువ అవ్వాలి. పెద్దలు ఎక్కువ అవ్వాలి, వృద్ధులు ఎక్కువ అవ్వాలి, యవ్వన బిడ్డలు ఎక్కువ అవ్వాలి, బాలురు ఎక్కువ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళో ఎక్కువ అవుతూ ఉండాలి. అలా ఎక్కువ అవ్వాలంటే వాళ్ళు ఏమవ్వాలి చెప్పండి? ఫలాలతో కనబడాలి. ఫలాలతో కనబడితే మరి దేవుడు సంతోషిస్తాడు, దైవజనుడు సంతోషిస్తూ ఉంటుంటాడు. మరి అలాగే లోకం కూడా సంతోషిస్తుంది. వీళ్ళ గొప్ప సంఘం, పెద్ద సంఘం, మంచి సంఘం అని వాళ్ళు చెప్పుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించేద్దాం. దేవుడు సమయం ఇచ్చాడు మనకే, నాకు, నీకు, మనందరికీ సమయం ఇస్తా ఉంది. ఈ సమయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు పొందడానికే మనము ఒప్పుకోవాలన్నమాట, ప్రేరేపించబడాలి. ఓ నేను ఇక్కడి నుంచి మారు మనసు పొందుతాను అని చెప్పేసి మనం వస్తున్నప్పుడు మనతో పాటు మన పక్క వారిని కూడా ఏం చేయాలి చెప్పండి? పిలవాలా వద్దమ్మా? దావీదు కీర్తన గ్రంథంలో 122 అధ్యాయంలో మొదటి వచనం అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో అంటే ఆయనతో చెప్తున్నాడు జనులు, అయ్యా దావీదా, మేము మందిరానికి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా? అంతే. అక్కడ ఏదో పెద్ద బుర్రకథ జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక మరి కలెక్టర్ గారు వచ్చారు, అవన్నీ ఇస్తున్నారు, రండి రండి అని లాక్కెళ్ళడం కాదు. కానీ ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి. కొంతమందికి ఈ మారు మనసు ఉండదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, మనం ఎన్నోసార్లు చదివింది వచ్చి ఈ భాగాన్ని, అయినా మనము ఆ పని చేయకపోవడమే మారు మనసు లేదు. పాపం చేస్తున్న వారమంట. నా చిన్నతనంలో నాకు ఒక మా అమ్మ ఉండేది, భూలోకమ్మ అని. ఆవిడ మా అమ్మ. ఆవిడ ఏం చేసేది తెలుసా? నన్ను చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం నేర్పించేది. అందుకే పెద్దోడైన తర్వాత కూడా నేను ఎక్కువ సినిమాలు చూడడం జరిగింది. సినిమాలు మాత్రమే చూశాను. అయితే అవి మళ్ళీ నేను విడిచిపెట్టేశాను. మా అమ్మ వెళ్తున్నప్పుడు ఏమనేదంటే, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ, శాంతమ్మ, రండి రండి, అక్కడ వేసేస్తున్నారు వీధిలో సినిమా, రండి నేను వెళ్ళిపోతున్నాను అనుకుని చాటింపు వేసుకుంటూ లాక్కెళ్ళిపోయేది. నేను అనుకుంటాను ఇప్పుడు కూడా ఆటలకి లాక్కెళ్ళటం కాదు, కానీ ఎక్కడ తీసుకురావాలి? దేవుని. అలా తీసుకురాకపోవడమే మనకేమి లేదు, మారు మనసు లేదండి. ఈ రాత్రి మనకి ఒకవేళ దేవుడు నిజంగా ప్రేరేపిస్తే అలాంటి ఎన్నో ఉంటాయన్నమాట, ఎన్నో ఉంటాయి. మనం ప్రేరేపించాలన్నమాట, ప్రేరేపించాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నదే, పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు ఒప్పకుమా అంటాడు. కానీ దానికి ఒప్పుకుంటారు, కానీ చెప్పండి,
దేవుడి ప్రేరేపణకే వాళ్ళు ఒప్పుకోరు. దేవుడి ప్రేరేపణ కంటే ఎవరు ఒప్పుకుంటారో? ఇంత చక్కని ప్రార్థన జరుగుతుందానికి ఎవరొస్తారో? పాటలు పాడుతున్నప్పుడు ఎవరొస్తారో? కనుక దేవుడిని చూడని ఎంతగా తృణీకరిస్తున్నారు. సమయం ఇచ్చే కొద్దీ సమయాన్ని ఎలా వ్యర్థంగా పోనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చాడంటే ఒక పాపినైనా, ఒక తల్లి ఆవిడ చనిపోయింది, ఇప్పుడు లేదు. ఆవిడ టీచరు. ఆవిడనేది నాకు నెలొచ్చేటప్పటికి ఒక రూ. 100 కానుకిచ్చేది. ఆవిడ చనిపోయేటప్పటికి 200 పెంచింది. ఎందుకంటే ఏమో అనుకున్నదంట. అబ్రహాము నీకిత్తే దేవుడికిచ్చినట్టు అని చెప్పేసి ఇచ్చేది. నెలకొకసారి ఎళ్లి దర్శించేవాడిని. కూర్చోబెట్టి కాసేపు మాట్లాడేది. ఆమనేది ఒక్క పాపినైనా రక్షించాలని అనేదనమాట. ఎలాగంటే ఆవిడ కాళ్ళు పనిచేయవు. కాళ్ళేమో శక్తి లేదు. పోయింది. నడవడానికి ఓపిక లేదు. ఇంక అయిపోయింది. 5,00,000 అవుతదన్నారట ఆపరేషన్ చేత్తే. ఎందుకొచ్చింది బాబు, దేవుడు బ్రతికించినంత కాలమే ఉంటాను. చనిపోతే ఆయన రాజ్యానికెళ్ళిపోతానని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఇంటికాడే కూర్చొని ఎవరైనా నలుగురొత్తన్నప్పుడు ఏవేవో మాట్లాడి పంపించేదంట. అది ఇది అని మాట్లాడేదంట. తర్వాత నన్నడిగింది, అబ్రహాము మరి ఒక పాపిని రక్షించాలనుకుంటున్నాను నేను చచ్చిపోయేటప్పటికి. ఎలాగా ఏంటని అడుగుతుంది. ఎన్నో వాక్యాలు తెలుసు ఆవిడకి. అయినా ఆ జ్ఞానం తట్టలేదేమో నన్నడుగుతుంది. అప్పుడు నేనన్నాను, అమ్మ నీ దగ్గరికి వస్తారు కదా నలుగురు, వాళ్ళకి దేవుని గురించిన మాటలు చెప్పు. ఏ లోక వార్తలు నువ్వు చెప్పకో, నీ ఇంటి విషయాలు గాని, లేతే బయట విషయాలు నువ్వు విని ఆటికి సపోర్ట్‌గాని నువ్వు చెప్పకో. దేవుని వాక్యాలు చెప్పు. ఒకవేళ దేవుని చిత్తమైతే నువ్వు చనిపోయే టయానికి ఒక పాపిని రక్షిస్తావు. పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు అని చెప్పాను. మరి ఆ తల్లి ఇప్పుడు లేదు కానీ బతికున్న దినాల్లో అలాగే బాబు అన్నదే. ఎన్నిసార్లు సువార్త చెప్పిందో నాకు తెలీదు కానీ, ఆ దేవుడికి తప్ప మరెవరికి తెలీదు. కనుక దేవుడు చూస్తున్నాడు మన విషయంలో. మనం ప్రేరేపించబడాలి. మారు మనసు పొంది మంచి ఫలాలతో కనబడడానికి ప్రేరేపించబడాలి. ఒకవేళ అలా లేదనుకోండి, ఆ చెట్టు దేవుడు ఏం చేస్తానంటున్నాడో, నరికేస్తాను, అగ్నిలో వేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు కదా, తోటమాలి యజమానుడు, ఆ తోటను కాసేవాడు, తోటను మేపేవాడు, తోటకి కావలసినవన్నీ ఎరువులేసినాడు అంటున్నాడు కదా. అయ్యా ఈ సంవత్సరమైనా ఉండనిమ్ము దయచేసి బతిమాలుతున్నాడు అనమాట. అప్పుడే చంపొద్దు, అప్పుడే నరకొద్దు, అప్పుడే కాల్చొద్దు, అగ్నిగుండంలో వేయొద్దు, దానికి ఎరువేస్తాను, దానికి కావాల్సిన పని చేస్తాను. ఈ సంవత్సరమైనా అది ఫలిస్తే సరి, లేకపోతే నువ్వు నరికేయవచ్చు అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క మరి మంచి అవకాశం మనకున్నదే. ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసు పొందాం. ఈ ఉపమానాన్ని బట్టి ఈ సంవత్సరం ఆ సంవత్సరంలాగా ఉండకుండా నూతన సంవత్సరంలో నూతనంగా ఎదుగుదాం. ప్రార్థనలో ఒకవేళ ఎవరెవరైతే మానేస్తున్నారో వాళ్ళ దగ్గరికి నీకు ప్రేరేపణ వస్తే దావీదుని ఎలాగైతే అన్నారో, అయ్యా దేవుని మందిరానికి రా అని చెప్పి, అలాగా వచ్చే నెలలో ఇక్కడికి వచ్చిన ఎంతమంది వచ్చారు చెప్పండి? 4, 6, 8, 10, 11 మంది వచ్చారు. 11 మందికి 11 మందిని తీసుకురావాలి వచ్చే నెలలో. దేవునికి స్తోత్రం. తీసుకొస్తారా? చేతులు ఎత్తండి. మారు మనసు వచ్చినట్టే తీసుకొస్తే. హల్లెలూయా. ఏంటి ఇలాగ ఎత్తేసి వదిలేసేవేంటమ్మా, నువ్వు తీసుకురావు అనమాట లెక్కనే. ఓటేయమంటలేదు కదా, చెప్పండి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందేటట్టుగా జీవిద్దాం. ఎందుకంటే మారు మనసు లేకపోతే మనం భూలోకంలో ఎంతకాలం బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు దేవుడిచ్చినా ఆ ఆయుష్ వ్యర్థమైనది, ఆ బ్రతుకు వ్యర్థమైంది. తర్వాత ఈ లోకమే కాదు, అక్కడికి వెళ్ళాక అగ్నిగుండంలో పడిపోతాం. గమనిద్దాం, తెలుసుకుందాం, గ్రహిద్దాం. దేవుని మందిరంలో ఈ వాక్యాన్ని విన్నాము. మనల్ని దేవుడు చూస్తాడో, పరిశీలన చేస్తాడో, మనలో కాయలు ఉన్నాయో లేదో ఆయన చూస్తాడు. కాయలుంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోష పెడదాం. దేవుడి మాటలో దీవించును గాక. ఆమేన్.